స్వచ్ఛ ఒంగోలు సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఒంగోలు, అభివృద్ధి చెందుతున్న ఒంగోలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్నారు. నగరంలోని ప్రగతి కాలనీలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు. ముందుగా ప్రగతి కాలనీ సమీపంలోని కుంటలో ఆయిల్ బాల్స్ ను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. 2014 నుంచి 2019 మధ్య ప్రగతి కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. సుమారు 5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధి సుందరీకరణకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మాజీ మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మాజీ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ వారంలో మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ప్రజల్లో ఒక అవగాహన రావాలి, ప్రజల్లో జరుగుతున్న పరిణామాలు తెలియపరచాలి. ప్రతి నెల చేసేది మన మీడియా ద్వారా కానీ అందరికీ తెలియపరిచేటట్టుగా అందరం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయనేది కూడా దానికి అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఈరోజు కూడా ప్రగతి కాలనీలో ఈరోజు ఇక్కడ పెట్టారు. దానికి సభాధ్యక్షులు అసిస్టెంట్ కమిషనర్ నగేష్ గారు, అదేవిధంగా ఎక్స్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు, ఎక్స్ మేయర్ గారు గంగా సుజాత గారు, అదేవిధంగా ఓఎంసీ చైర్మన్ దశరథ వెంకటరావు గారు, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర గారు, టౌన్ అధ్యక్షులు బండారు మదన్ గారు, ఎన్హెచ్ఓ వైష్ణవి గారు, ఇంకా ఇక్కడ ఆర్పీలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా మహిళలు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరుపడిన నా నమస్కారాలు, అభినందనలు. ముఖ్యంగా ఇంతకుముందు వాళ్ళంతా కూడా మాట్లాడారు. మేము ప్రతిసారి కూడా చెప్తున్నాం, ఏదైనా కూడా తడి చెత్త పొడి చెత్త అనేది మనం జాగ్రత్తగా మీ ప్రతి ఏరియాలో కూడా పొద్దున్నే మీకు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. ప్రతి బిల్లు కొట్టేసి మీ దగ్గర ఉండే వేస్ట్ అంతా కూడా తీసుకెళ్తున్నాం. అదే పద్ధతుల్లో మనం ఒక అలబడితే మిస్ అయినా కూడా పక్కన పెట్టి నెక్స్ట్ రోజైనా ఇన్సూరెన్స్ చూడాలి తప్పితే తీసుకొచ్చి కాలువలు వేయటం, రోడ్ల మీద వేయటం, ఇలాంటివన్నీ కూడా చేయగాకుండా చెప్తున్నా. ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ మీ అందరికీ కూడా తెలుసు. చిన్నగా ఏవో ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, బాగా తిరిగే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కూడా మేము ప్రతి కాలువలు చూపిస్తూ ఉన్నాం, అదేవిధంగా శానిటైజర్ ఇంటికి తీసుకెళ్తున్నారు, బ్లీచింగ్ చేపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఇందాక మన వాళ్ళు అడిగారు, డ్రింకింగ్ వాటర్ కూడా అమృతపూడి మొదలు పెడుతున్నాం. అది 2 years లోపల పైప్ లైన్ కూడా కంప్లీట్ అయిందంటే మీకు పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు అనేది ఉండడానికి ఇంకా సమస్య అనేది లేకుండా చేయాలని చెప్పి దానికి 440 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడతా ఉన్నాం. పోయినసారి 14-15లో గులకర్ నుంచి పైప్ లైన్లు వేసాం. ఇప్పుడు ఇంటింటికి పైప్ లైన్లు ఒక 40 సంవత్సరాలు కూడా మార్చి, అదేవిధంగా 18 ఓవర్ ట్యాంక్స్ కట్టి అందరికీ కూడా నీళ్లు పడాలనేది మా ఉద్దేశం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం.
కాబట్టి ఇంకా ఉండే పరిస్థితుల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసాం. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక లైట్ పోయిందంటే కూడా మీ బిల్డింగ్స్లో లైట్ వేస్తున్నాం. మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సింది ఈ డివిజన్ 14 ముందు ఎట్లా ఉందో ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు వర్షాల్లో బురదల్లో తిరిగే రోజులు ఉన్నాయి. అలాంటిది 14-19లో మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం, మొత్తం డ్రైన్లు పెట్టాం, అదేవిధంగా అన్ని స్తంభాలు వేసాం. ఇన్ని పనుల ముందు పెద్ద తోము కట్టించి దానికి పెద్ద మన లైటింగ్ కూడా చేసినట్టుగా ఇంప్రూవ్ చేశాం. ఇవన్నీ కూడా ఆ 5 సంవత్సరాల్లో దగ్గర 4.5 కోట్ల 5 కోట్ల ఖర్చు పెట్టి కాలనీని రూపురేఖలో మార్చాం. ఆ రోజు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఏదో కొంతమంది పార్టీల గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడేది కాదు. మనం ఏం చేసిన పనులు మంచి చెడు అనేది ఒకటి అనేది ఉంటుంది. మంచి చెడు ఆలోచించుకోవాలి, దాని తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రోజు ఉండే పరిస్థితులు కూడా గుర్తుపెట్టుకొని మీరు ప్రభుత్వం ఏ విధంగా మీ అందరూ కూడా సహకరిస్తుందో ప్రభుత్వం తగ్గట్టుగా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. అంతేగాని అనవసరంగా మళ్ళా తీసుకొచ్చి కాలువల్లో వేసుకునేది ఇవన్నీ చేసుకున్నారంటే మీకే ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా మనం మరోసారి మీ అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరం కూడా స్వచ్ఛ భారత్గా మన ఏరియా బాగుండాలి, మన ఇల్లు ఎంత బాగా శుభ్రం చేసుకుంటామో మన ప్రజలు శుభ్రం చేసుకోవాలి, మన వీధి శుభ్రం చేసుకోవాలి, మన డివిజన్ బాగుండాలి, అదేవిధంగా మన టౌన్ బాగుండాలి అంటే అందరం కలిసినే ఏదైనా పని మనం చేసుకోగలం. అందరం కూడా కలిసి పని చేసుకుందాం. తప్పకుండా ఒంగోలు అనేది మార్పు తీసుకుందాం. అందరూ ఆరోగ్యవంతమైన ఒంగోలుని అందరూ కూడా క్షేమంగా ఉండేటట్టుగా కూడా అందరం కలిసికట్టుగా మనం పనిచేద్దామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఆర్పీలు కూడా ప్రతిసారికి వస్తుంటారు. ఆర్పీలు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా అందరికీ తెలియపరిచేయండి. ఎవరైనా కూడా అట్లా తెలియజేస్తున్నా కూడా చెప్పండి. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి అందరికీ తెలియపరచండి. మనకి స్వచ్ఛ ఒంగోలు పోయినసారి అవార్డు తీసుకున్నాం, ఇండియా లెవెల్లో 72 అవార్డు తీసుకున్నాం ఆ రోజు. అట్లానే మనం కష్టపడాలి, టౌన్ అంతా కూడా బాగుండాలి, అన్ని ఇళ్ళతో సహా కాలువలు కూడా బాగుండాలి అంటే అందరం కలిసిపోయినది బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఓట్లు కూడా వెరిఫికేషన్ కూడా మన సర్వే అంతా ఇంటింటికి తిరిగారు. కొంతమంది కొత్త ఓట్లు ఉన్నాయి, కొత్త ఓట్లు చేర్చుకునే వాళ్ళు కూడా చేర్చుకోండి. దాంట్లో కొంతమంది నాన్ ట్రేస్డ్ ఓట్స్ ఉన్నాయి, దానికి అందరికీ లెక్కలో పెట్టారు ఎవరి మీద. అలాంటివి కూడా ఏదైనా ఉన్నా కూడా నేను చూపించి మీరు అందరూ కూడా కొత్త ఓట్లు కూడా చేర్చుకోండి. అదేవిధంగా దానివల్ల ఓటు ఉంటే అన్నిటికీ ఉపయోగాలు ఉంటాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ ఏదైనా ఉండాలి అంటే మీకు ఓటు హక్కు అనేది ఉండాలి. దాన్ని అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఉద్దేశం గురించి మన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని గురించి మన వాళ్ళు చెప్పినట్టు చెప్పుకుంటున్నామో కానీ ఆచరణలో చాలా వెనకబడి ఉన్నామని చెప్పేసి నా ఉద్దేశం కూడా. ఎందుకంటే ఎదురుగా చూస్తా ఉన్నా చిల్ల చెట్లు అంతా వల్ల చెత్త ప్రైవేటు ఇది కూడా కనిపిస్తుంది సార్. మీరు ఇవన్నీ కూడా మీరు లోకల్గా ఉన్న వాళ్ళు గమనించుకొని ఆ ప్రైవేట్ స్థలం అయితే ప్రైవేట్ వాళ్ళకి చెప్పండి, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇదంతా స్వచ్ఛంగా మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే మన కాలనీ బాగుండాలి, మనమంతా నీట్గా ఉండాలి. మన కాలనీలో దోమలు లేకుండా స్వచ్ఛమైన విధంగా మనం ఉండాలంటే లోకల్గా మనం కూడా శ్రద్ధ తీసుకొని మన వాళ్ళు చెప్పినట్టు చెత్తగా కేటాయించిన బండ్లలో ఆ డబ్బాల్లో చెత్తని వేరు చేసి చెత్త వేయటము. అదేవిధంగా ఈ కాలంలో ఈ ప్లాస్టిక్ అనేది పెద్ద మనకి సమస్య అయిపోయింది. ప్లాస్టిక్ ఈ సంచులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లో వేయకుండా ఇవన్నీ కూడా లోకల్గా కూడా మీరు కూడా అంతా గమనించుకుంటూ ఆ చెత్తను తీసుకెళ్ళి ఏ ప్లేస్లో అయితే మన వాళ్ళు కేటాయిస్తారో ఆ ప్లేస్లో కేటాయించి దీనికి మీరందరూ కూడా సహకారం అందించి ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి నేను ఈ చేసేటువంటి గౌరవనీయులు మన ప్రీతం నాయకులైనటువంటి శ్రీ దాంచ జనార్దన్ రావు గారికి, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మన ఎక్స్ కమిషనర్ గారు చెప్పినట్లుగా మరి 2015 నుంచి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 10-11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటేనే స్వర్ణాంధ్ర అవుతుంది.
దానికోసం 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కూడా మరి మనలో రావాల్సిన మార్పు కనుక రాకపోయినట్లయితే, ఎందుకంటే చెత్త అనేది మరి సెగ్రిగేట్ చేయడానికి ప్రతి ఇంటికి కూడా 3 డబ్బాలు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ నుంచే. మరి 3 డబ్బాలు ఇస్తే అందరూ ఆ డబ్బాలను ఉల్లిపాయలు వేసుకోవడానికి, చింతపండు వేసుకోవడానికి, ఇంట్లో వస్తువులు వాడుకోవడానికి వాడుతున్నారు తప్ప ఎవరు కూడా ఆ డబ్బాల్లో అయితే మరి చెత్త వేసి మున్సిపాలిటీకి అయితే ఇవ్వడం అయితే లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే మన చెత్తను తీసుకొచ్చి రోడ్ల మీదనో లేదంటే రోడ్డు చివరిలో ఖాళీ స్థలాల్లో వేసేస్తున్నారు మనమే వెళ్ళి. మరి ఆ విషయం అందరికీ తెలుసు, వెయ్యకూడదని తెలుసు. కానీ మన ఇంట్లో చెత్త పేరుకుపోతే మాత్రం అది మనము ఆ చెత్త డబ్బాలు వచ్చేసరికి మన ఇళ్ళలో ఉండము, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనం చెత్త తీసుకొచ్చి ఎక్కడో చోట వేసేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఆ కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి శుభ్రంగా అంతా చిందరవందర చేయడము, తద్వారాగా మరి దోమలు పెడదామటి. అలాగే మరి కొంతమంది అయితే మన ఇంటి ముందే డ్రైనేజీలు ఉంటున్నాయి కాబట్టి ఎవరు చూడకుండా సైలెంట్ గా ఆ కవర్లో వేసేసి డ్రైనేజీలు వేయడం. ఆ డ్రైనేజీ మునిగిపోతే మళ్ళీ మీరే మున్సిపాలిటీకి చెప్తారు మాకు డ్రైనేజీ క్లీన్ చేయడం లేదని. కానీ మన వేసిన చెత్త వల్ల పేరుకుపోయింది అనేది మాత్రం ఎవరు కూడా అనుకోరు, దాని గురించి ఎవరు ఆలోచించరు. మరి అపార్ట్మెంట్ల కల్చర్ అయితే ఎట్లా ఉందంటే పైనుంచి నేరుగా చూసి చక్కగా డ్రైనేజీలో వేడిని చాలా సార్లు చూశాను. చూసినప్పుడంతా మనం మనుషులు పంపిస్తున్నాము, చెప్తున్నాము ఇది కరెక్ట్ కాదని. కానీ నిందలు మాత్రం మున్సిపాలిటీ మోస్తుంది, లేదంటే ఎమ్మెల్యే గారు మోస్తున్నారు తప్ప మనం చేయాల్సిన పనులు కనుక కరెక్ట్గా చేసి మన ఇంటి చెత్తను కనుక నీట్గా ప్యాక్ చేసి మనం వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి ఆటోలు కానీ ఇచ్చినట్లయితే కొంతవరకు మెరుగవుతుంది. ఇకపోతే వ్యాపారస్తులు ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే బయట వ్యాపారస్తులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ చుట్టు బండారాలు కానివ్వండి, కొబ్బరి బండాలు కానివ్వండి, అలాగే కూరగాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ వేసేసి దానివల్ల ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు మనం ఎక్కువగా ప్లాస్టిక్ కవర్ ఫుడ్ గురించి కూడా మనం ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నాం కాబట్టి వాటి ద్వారా మన ఇక్కడ తిరిగిన డాగులు అలాగే మేకలు అవి తినడం, అవి అస్వస్థతకు గురి కావడం, తద్వారా మనం కూడా ఆ ఆహారాన్ని తినడం, మనం కూడా అనారోగ్యానికి పాల్పడడం, ఇవన్నీ నిరంతరము జరుగుతున్నవే మనకు అందరికీ తెలిసినవే. తద్వారా నేనైతే మెప్మా వాళ్ళకి ఆర్పీలకి కానివ్వండి, మెప్మా సంఘాలకి కానివ్వండి అనేక పర్యాయాలు, ఎందుకంటే ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు చెప్తే వింటారనే ఉద్దేశంతో మెప్మా ఆర్పీలకి కూడా నేను చాలాసార్లు చెప్పి ఇంటింటికి తిరిగి కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అవేర్నెస్ గురించి అంటే మన చెత్త వలన మనకి ఎంత అనారోగ్యం వస్తుంది. స్వచ్ఛత పైన అందరికీ అవగాహన కలిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో వారి యొక్క 2 కళ్ళద్దాల నుంచి మహాత్మా గాంధీ స్వర్గలోకం నుంచి మనం చూస్తున్నారు. నా యొక్క పేరుతో నా కళ్ళద్దాలనే ప్రమాణంగా తీసుకొని చేస్తున్నటువంటి భారతీయులు చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛతా యజ్ఞం ఎంత ఫలితాలు ఇస్తుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేది మహాత్మా గాంధీ గారు చూస్తున్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యంలో పాల్గొన్నది 1917లో, అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఏమాత్రమో హింస లేకుండా స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపినటువంటి ధీరోదాతుడు. ఆ 1917 కంటే ముందే, అంటే స్వాతంత్ర్యోద్యమంలోకి రాకుండా ఉండడానికి 2 సంవత్సరాల ముందు 1915లో ఈ దేశానికి స్వాతంత్ర్యం కంటే స్వచ్ఛతే ముఖ్యం అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన కర్మయోగి. అప్పట్లో మనకు టాయిలెట్స్ లేవు, అంటే మానవ మలమూత్రాలని కొంతమంది వ్యక్తులు బంగీలు అని చెప్పేవాళ్ళు మోసుకెళ్లేవాళ్ళు. ఆ విధంగా కాకుండా తన మలమూత్రాలను తానే మోసుకెళ్ళినటువంటి కర్మయోగి మహాత్మా గాంధీ. అటువంటి కర్మయోగి 1915లో భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా మన కుటుంబాలు ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆ వాతావరణంలో నివసించాలనేది థీమ్. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం ఎక్కడైతే అదే తడి చెత్త, పొడి చెత్త ప్లస్ హానికరమైన చెత్త, ఈ 3 రకాలు వేరు చేసి ఇవ్వమని అడుగుతున్నాము. అయినప్పటికీ మనలో మార్పు రాలేదు. అందుకనే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ప్రతి నెల మనం 3వ శనివారం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అంటే మనం మన పట్టణంలో వివిధ ఏరియాల్లో నివసిస్తున్నాము. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఎడ్యుకేట్ చేయడానికి, అంటే చెప్పంగా మారతారనే ఉద్దేశంతో. ఆ మార్పు మనలో వస్తే ఆటోమేటిక్గా మన పట్టణంలో కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మన ఏరియాలో
కనిపించి అదేవిధంగా మనం చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటి వల్ల మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. తద్వారా మన పట్టణం పరిశుభ్రం అవుతుంది, స్వచ్ఛ ఒంగోలుగా మారుతుంది. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా మన పట్టణం కూడా ఆరోగ్యవంతమైన పట్టణంగా ఉంటుంది. ఇందు మూలంగా ఏం తెలియజేసేది ఏంటంటే మీరందరిలో మార్పు రావాలి. మీరు మార్పులు అనుగుణంగా పట్టణం ముందు మన ఇల్లు, మన వీధి, మన డివిజన్, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మన అందరం భాగస్వాములు కావాలని కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నేడు వేసిన ఈ ముందడుగు శుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.